ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. లైఫ్ ని ప్రశాంతంగా గడపటానికి కావలసిన డబ్బు సంపాదించుకునే వయసులో మనము నచ్చిన వ్యక్తిని సంపాదించుకోవటానికి టైం అంతా స్పెండ్ చేస్తాం. ఆ వ్యక్తి దగ్గర నుంచి నువ్వు కూడా నాకు నచ్చావు అనే సమాధానం వచ్చే వరకు ఎన్ని లక్షల సార్లైనా, అవసరమైతే కోటి సార్లైనా రకరకాల ప్రయత్నాలతో, రకరకాల ఆలోచనలతో నిద్రలేని రాత్రులు గడిపి ఆ వ్యక్తిని ఎలా సొంతం చేసుకోవాలో అని చెప్పి ప్లాన్ ఏ, ప్లాన్ బి, అలాగ లక్షల ప్లాన్లు వేసుకొని సంపాదించుకున్న తర్వాత డబ్బు సంపాదించుకునే స్టేజ్ దాటిపోయి తినటానికి, బ్రతకటానికి, ఆ ప్రేమను పొందటానికి మనము చేసిన వాగ్దానాలన్నీ నెరవేర్చుకోవటానికి కావలసిన డబ్బు మన దగ్గర లేనప్పుడు ఆ వచ్చిన ప్రేమ ఎంత ఆలస్యంగా వచ్చిందో అంత తొందరగా మన దగ్గర నుంచి బయటికి వెళ్ళిపోద్ది. ఇది అందరికీ తెలిసిన విషయమే. కానీ లైఫ్లో మనం సెటిల్ అవ్వటానికి, మనం బ్రతకటానికి ఒక ఉద్యోగము కానీ, ఒక బిజినెస్ కానీ స్థాపించి దాని ద్వారా డబ్బులు సంపాదించటానికి చేసే 4-5 ప్రయత్నాలు గనక విఫలమైపోతే తప్పనిసరిగా ఆ వ్యక్తిని పొందటానికి ఎంతైతే ఇంట్రెస్ట్ చూపించి అదే నా జీవిత లక్ష్యమని ఎంత పోరాడావో దీంట్లో మాత్రం ఎట్టి పరిస్థితిలో పోరాటం అనేది జరగదో. దానికి పైగా వాటి నుంచి తప్పించుకోవటానికి ఆ ఫెయిల్యూర్స్ ని ఏమని చెప్తారంటే, మా క్యాస్ట్ లో వాళ్ళకి రిజర్వేషన్ లేదు, లేదా మా క్యాస్ట్ లో వాళ్ళకి ఈ ఉద్యోగం తినే రాత లేదు, మాకు రాజకీయంగా పలుకుబడి లేదు, లేదా కష్టపడ్డాను చివరిలోనే పోయింది, ఇవన్నీ చెప్పి ఆ ఏజ్ను కూడా దాటవేసుకున్న తర్వాత అప్పుడు వరకు ఎవరైతే మనకి డబ్బు విలువ తెలియకుండా పెంచిన తల్లిదండ్రులు తదనంతరం మన కాళ్ళ మీద మనం నిలబడవలసి వచ్చినప్పుడు తప్పనిసరిగా అయ్యో నేను సంపాదించవలసిన వయసు అంతా అమ్మాయిల కోసమనో అబ్బాయిల కోసమనో నా లైఫ్ ప్రేమ కోసమే అని వృధా చేసుకున్నాను. ఇప్పుడు ఆ ప్రేమ దక్కింది కానీ పోషించటానికి డబ్బులు లేవు సరికదా, తినటానికి కూడా, ఉండటానికి కూడా లేని సిచ్యువేషన్లో ఉన్నామని అనేక మంది ఈ రోజుల్లో బాధలు పడి జీవితాన్ని నరకప్రాయంగా చేసుకుంటున్నారు. అయితే ఈ టైటిల్ చూసిన తర్వాత మీకు ఒకే ఒక డౌట్ రావచ్చు, లైఫ్ హ్యాపీగా ఉండాలంటే ప్రేమ ఉండాలా, డబ్బు ఉండాలా అని అంటే తప్పనిసరిగా రెండు ఉండాలి. ఆ రెండిటికంటే ముందులో వచ్చేది ఏంటంటే డబ్బే ఉండాలి. ఎందుకనంటే డబ్బు ఉంటేనే నువ్వు ఒకరి చేత ప్రేమించబడతావు, ప్రేమించిన ఆ ప్రేమను నిలబెట్టుకోవటానికి, వాళ్ళ అవసరాలు తీర్చటానికి నీ దగ్గర డబ్బు ఎప్పుడు ఉండవలసిందే. డబ్బు లేకోకుండా అన్నం తినకుండా లేదా ఉపవాసాలుండి నేను ప్రేమ కోసమే బతుకుతున్నాను అని బ్రతికిన వాళ్ళు ఇప్పుడు వరకు ఎవరు ఉండరు, లేరు కూడా, ఉండరు కూడా. ఎందుకనంటే ప్రతి ఒక్కళ్ళు అంటారు డబ్బు ముఖ్యం కాదురా, ప్రేమాభిమానాలు ముఖ్యం అంటారు. అది ఉన్నవాళ్ళు చెప్పే మాట. లేదు, డబ్బు సంపాదించలేకుండా, సంపాదించటానికి ప్రయత్నాలు కూడా చేయకుండా వాళ్ళ అమ్మా నాన్నలు లేకపోతే తాత ముత్తాతలు సంపాదించిన డబ్బులు వీళ్ళు తింటూ ఆ మాట చెప్తారు. కానీ డబ్బు లేకపోతే బ్రతకటం అనేది అసాధ్యం అని మీకు చెప్పాను కదా, అలాగే ప్రేమ లేకుండా బ్రతకటం కూడా అసాధ్యమే. ఎందుకనంటే
నీ దగ్గర కోట్ల కొలది డబ్బులు ఉన్నాయి, నువ్వు పడుకునే పరుపే లక్షలు ఖరీచేసేది ఉంటుంది, నువ్వు ఉండటానికి అత్యాధునికమైన సౌకర్యాలు ఉంటాయి, నీకు పెళ్ళయిన తర్వాత నీ భార్య వేరే చోట ఉద్యోగం చేస్తూ ఉంటది, నువ్వు ఒక చోట చేస్తూ ఉంటావు, నీకున్న ఒక్కగానొక్క కొడుకో లేకపోతే కూతురు వాళ్ళు వేరే హాస్టల్లోనో లేకపోతే నీట్ కోచింగ్ అను జేఈ కోచింగ్ లను ఎక్కడో చోట హాస్టల్లో ఉండి చదువుతూ ఉంటారు. నిన్ను పలకరించటానికి నీ భార్య ఎదురుండదు, నీ కూతురు ఎదురుండదు, నీ కొడుకు ఎదురుండరు, ఫోన్లో మాట్లాడతావు. దానివల్ల నీకు ఫోన్లో మాట్లాడుకునే ద్వారా పొందే ఆనందానికి వ్యక్తి ఎదురు ఫేస్ టు ఫేస్ మాట్లాడుకునే దానికి చాలా తేడా ఉంటుంది. అలా అన్నీ ఉండి అనాథలాగా బతికే వాళ్ళు అనేక మంది ఉన్నారు ఈ రోజుల్లో. ఉన్నా సరే తానొక దారి, భర్త ఒక దారి, భార్య ఒక దారి అన్నట్టు ఒకరి ఒక అభిప్రాయాలకు ఒకరు ఏకీభవించకుండా వాళ్ళకొక సెల్లో, వీళ్ళకొక సెల్లో, వాళ్ళకొక రూము, వీళ్ళకొక రూము, ఎవరికి కావాల్సిన ఆర్డర్లు వాళ్ళు పెట్టుకోవటం, ఇలాగ జీవితం సాగించే వాళ్ళు కూడా కోట్ల మంది ఉన్నారు. పైపెచ్చు పిల్లలు వేరే చోట చదువుతా ఉంటే ఈ డబ్బు గల అమ్మాయి లేకపోతే అబ్బాయి ఉన్న వాళ్ళైతే, అబ్బాయి అయితే చెడు వ్యసనాలకు పాడైపోతాడేమో, ఎందుకంటే డబ్బు అడిగినంత డబ్బు సంపాదిస్తూ ఉంటాం, మన అందుబాటులో ఉండడు, మనం ఏం చేస్తున్నామో వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళ యొక్క కదలికలు ఏంటో పెడతా కూడా తెలియదు. అదే ఆడపిల్లలు అయితే గనక ఎవరన్నా పేదింటి వాడు ఎవరో ఒకరు లవ్ చేశారని చెప్పి అమ్మాయిని మాయ మాటలు చెప్పి ఎత్తుకెళ్ళిపోతారేమోనని చెప్పి బాధ మర్చిపోవటానికి ఒంటరిగా ఉండి చక్కగా మందు తాగేసి ఆ మందే ప్రపంచం అనుకుని పడుకునే వాళ్ళు కూడా ఉన్నారు. మరి డబ్బున్నందువలన ఉపయోగం ఏంటి? పర్ఫెక్ట్ గా ఆలోచించవలసిందే. ఇది వ్యక్తిగతంగా నీకంటూ ఆప్తులు లేనప్పుడు ఓకే, తక్కువ జీతం, కుటుంబం అంతా హ్యాపీగా ఉంది, ఆ నెలకు సరిపడా నువ్వు సంపాదించుకుంటున్నావు, ఆ కుటుంబంతో నువ్వు గడిపిన క్షణాలు, ఇంటికి వెళ్ళినమ్మటే ఎదురు చూసి నీ భార్య, నువ్వు వాళ్ళకి తినటానికి ఏమైనా తీసుకొచ్చావేమోనని నీ పిల్లలు, నీకు అప్పులు ఉండొచ్చు, ఏవైనా ఉండొచ్చు, కానీ వాళ్ళతో గడిపే ఆ కొన్ని క్షణాలు, ఆ సంతోషమైన క్షణాలు రేపటి రోజుని నేను ఏదైనా సంపాదించగలనని ప్రేరణ తప్పనిసరిగా ఇస్తుంది. మళ్ళా యథావిధిగా మన పనికి మనం వెళ్ళిపోతాం. ఇక్కడ ఆ వ్యక్తుల యొక్క ప్రేమ వల్ల మనం యొక్క పొందిన అనుభూతి వల్ల ఇలా చేస్తూ ఉన్నాం. అయితే ప్రేమ లేకపోతే బతకలేమా, డబ్బు లేకపోతే బతకలేమా అన్న విషయాలు పక్కన పెట్టేస్తే, ఏ వయసులో చేయవలసిన పని ఆ వయసులో గనక చేస్తే తప్పనిసరిగా రెండు సక్సెస్ చేసుకోవచ్చు. అయితే మీరు అనొచ్చు, రెండు టీనేజ్ లోనే వస్తాయి కదండి, డబ్బు సంపాదించవలసిన టైము టీనేజ్ లోనే, 25 years లోపు. వ్యక్తి ఆపోజిట్ జెండర్ ఇష్టపడేది కూడా 25 years లోపే జరుగుతూ ఉంటది కదా. దానికి ఎలా సాధ్యం అని అంటే, అనేక మంది ఉంటారు రెండు బ్యాలెన్స్ చేసుకున్న వాళ్ళు. అది మీరిద్దరూ మాట్లాడుకునే అండర్స్టాండింగ్ బట్టి, మీ యొక్క ప్లానింగ్ బట్టి, మనం ఏం చేస్తే ఏ రకంగా మనము డబ్బు సంపాదించుకొని మనకంటూ ఒక ఫ్యామిలీ ఏర్పాటు చేసుకున్న తర్వాత మనం ఏ రకంగా బతకాలి అని ఒక ప్లాన్ చేసుకొని, ఆ ప్లాన్కు తగ్గట్టుగా నీ యొక్క ప్లానింగ్ ని అమలు చేసేలాగా నువ్వు ప్రయత్నం చేస్తూ ఉన్నా, ఎందుకంటే వెనక నీకంటూ సపోర్ట్ ఇచ్చే ఒక వ్యక్తి ఎప్పుడైతే ఉంటాడో తప్పనిసరిగా నువ్వు ముందుకు వెళుతూనే ఉంటావు. ఆ యొక్క నమ్మకాన్ని నువ్వు ఇష్టపడే వ్యక్తుల్లో సంపాదించుకుంటే గనక నీకు ఏ ఇబ్బంది ఉండదు. కానీ ఈ రోజుల్లో అన్ని కల్మషం అయిపోయినాయి. ఈ రోజుల్లో నీ దగ్గర డబ్బులు ఉన్నంత వరకు నీతో ఉంటారు, లేదు నీతో అవసరం ఉన్నంత వరకు నీతో ఉంటారు. నువ్వు వాళ్ళతో ఉన్నంత కాలం లేకపోతే నీతో ఉన్నంత కాలం ఇదేరా జీవితం అనుకొని ఇంకెంతకు ముందు కూడా ఇలాగే నా జీవితం ఉంటుందని కలలుగానే టైంలో నీలోనైనా మార్పు రావచ్చు, నువ్వు ఇష్టపడిన వ్యక్తిలోనైనా మార్పు రావచ్చు.
వేరుపడిపోవచ్చు, వేరే వాళ్ళతో వెళ్ళిపోవచ్చు, లేకపోతే నువ్వే నచ్చకపోవచ్చు. నచ్చని కారణం ఏదో ఒకటి చూసి నిన్ను ఒంటరి చేసినా నీకు విడిపోయేటప్పుడు నీకు డబ్బులు ఎవడు ఇచ్చి వెళ్ళిపోరు. అప్పుడు కూడా నీకు డబ్బు విలువ తెలుస్తుంది. డబ్బు విలువ తెలిసేది ఏముంది? డబ్బు లేనిదే, ₹1 లేనిదే నీకు అసలు విలువ ఎక్కడ ఉంటుంది ఈ రోజుల్లో? డబ్బు లేకపోతే మనిషికి విలువ అనేది లేదు. ఒక రకంగా వ్యక్తులు ఇష్టపడాలన్నా, మన యొక్క ప్రేమను వాళ్ళు అంగీకరించాలన్నా డబ్బు ముఖ్యం ఈ రోజుల్లో. ఒకప్పుడు ఎప్పుడో ప్రేమే ముఖ్యం అని చెప్పి ఓల్డెన్ డేస్ లో ఉండేవి, కానీ ఈ రోజుల్లో లేవు. ఆ పాత మాటలు ఇప్పుడు నేను చెప్పినా మీరు నన్ను తిడతారు కూడా. ఎందుకనంటే అంత కమర్షియల్ లైఫ్ అయిపోయింది. ఆ ప్రేమించుకున్న తర్వాత అయినా, మీరిద్దరు ఒకటైన తర్వాత అయినా, మీరిద్దరూ మళ్ళా కలిసి జీవిస్తూ ఉన్నా సరే ఏదో ఒక వెలితి డబ్బులున్నా వెలితి. ఎందుకనంటే జీవితాంతం ఒకళ్ళ మీదే ఉన్న ఇష్టం క్రమక్రమంగా తగ్గిపోతూ ఉంటుంది. ఈ రోజు నేను ఈ షర్ట్ కొన్నాను, ఈ వీడియో చేయటానికి ఇది వేసుకున్నాను, రేపు కూడా ఇదే వీడియో చేసుకున్నా పర్వాలేదు. ప్రతిరోజు ఇదే వీడియో చేస్తూ ఉంటే మీరు తిడతారు, నాకు కూడా వేసుకోబుద్ధి అవ్వదు. అట్ ద సేమ్ టైం ఇదంతా మన మనసు మనకు నేర్పించే ఇష్టాలే అనండి, కోరికలే అనండి, ఆశే అనండి, మన మనసు మనకు నేర్పే పాఠాలు ఇవి. ఎందుకనంటే ఈ రోజు ఇలాగ నీటుకున్నావు కదా, రేపు వేరే రకంగా ఉండు. ఏదో ఒక్కొక్కటి నిరంతరం కొత్తదనం కోరుకుంటూ ఉంటుంది మన మనస్సు. అదే క్రమంలో ఈ రోజుల్లో చూస్తూనే ఉన్నాం. ప్రేమించి పెళ్లి చేసుకున్న వాళ్ళు 1 సంవత్సరం, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు అయిన తర్వాత కూడా ఈ ప్రేమ సాధించుకోవటానికి ఎన్నో సంవత్సరాలు పట్టి ఉండొచ్చు. కానీ ఇంకొక రెండో సంబంధం, అది లీగల్ అఫైర్ అయినా అవ్వచ్చు, లేకపోతే ఫ్రెండ్షిప్ అంటున్నారు, లేకపోతే లివింగ్ రిలేషన్షిప్ ఏమంటున్నారు, అవి సంపాదించుకుంటే మటిద్దరు క్షణాల్లో పడిపోతారు. క్షణాలు. ఎందుకనంటే సోషల్ మీడియాలో వచ్చింది, డేటింగ్ యాప్లు, ఆ యాప్లను వచ్చినాయి కాబట్టి డబ్బు ఉంటే ఏదైనా సరే మన కాళ్ళకి దగ్గరికి తెప్పించుకునే కెపాసిటీ మనిషికి వచ్చేసిన తర్వాత, నిన్ను సంపాదించకుండా కష్టపడిన తర్వాత, కష్టం అంతా 1 సంవత్సరం 2 సంవత్సరాలు మాయమైన తర్వాత మళ్ళా వేరే వాళ్ళని చూసుకోవటం, లేదా వాళ్ళ కోసం మళ్ళా తెలిసిపోద్దేమో నాకు భయం, వదిలించుకోలేని మనస్తత్వం, లేదా వదిలించుకోలేని బ్లాక్మెయిల్స్, వీటన్నిటి మధ్య నీ దగ్గర కోట్ల డబ్బులున్నా సరే ప్రశాంతంగా ఎక్కడ ఉంటావు? అందుకోసమే పెద్దలు ఏం చెప్పారంటే, మనకంటూ ఈ సృష్టి ఏర్పరిచిన ధర్మమో లేదు, మనం పెట్టుకున్నదో ఒకరు చాలు, 2 ముద్దు అన్నారు. అది పిల్లలకి, అంతేగాని భార్య భర్తలకు అనలేదు. ఒకలే చాలు అన్నారు. కానీ డబ్బు మాత్రం నువ్వు ఇంతే సంపాదించని ఎవడు చెప్పలా. నీ ఇష్టం వచ్చినంత సంపాదించుకో. బట్ ఒక్క మాట అనొచ్చు మీరు, అదే ఎప్పుడు మాతో ఉంటుందా? నేను చచ్చిపోతే పైకి తీసుకెళ్ళిపోతామా? ఇటువంటి కథలు మనం చాలా విని ఉంటాం. పైకి తీసుకెళ్ళడానికి డబ్బులు అవసరంలా, కానీ పైకి తీసుకెళ్లే వరకు బతకడానికి నీకు ఏ రోజు ఏ అవసరం వస్తుందో తెలియదు కదా. అవి నీకు తీర్చడానికి ఎవడొస్తారు? ఎవరైనా ఇస్తారా? పని ఫ్రీగా మీకు ఎవరైనా ఇచ్చేవాళ్ళు ఉన్నారా? ఫ్రీగా కాదు, వడ్డీగా డబ్బులు ఇస్తాం మనం ఎవరికైనా కావాలంటే. ఆ వడ్డీకి ఇచ్చినోడే నీకు ఒక 4-5 వాయిదాలు కట్టిన తర్వాత ఆడు విరోధం అయిపోతాడు. ఆడి మీదే నువ్వు కేసు వేస్తావు. ఏంటంటే ఇంటికి వచ్చి మా భార్యని అల్లరి చేసేసాడను, లేకపోతే చేయబట్టుకు లాగబోయాడని చెప్పి పోలీసుడికి ఈడే చెప్పేస్తాడు. ఎందుకనంటే ఆ బాధ తప్పించుకోవటానికి. ఎందుకంటే ఇచ్చి చెడ్డ వాళ్ళు అయిన వాళ్ళే కోట్ల మంది ఉన్నారు, అందులో నేను కూడా ఒకటి. రియల్ గా చెప్తున్నా. మరి అటువంటి సిచ్యువేషన్లు వచ్చినప్పుడు డబ్బు ఎవడ సహాయం చేస్తాడు? ఎవడు సహాయం చేయడు. అప్పుగా కూడా అసలు ఎవడు. అందుకోసమని
లోన్లు తీసుకున్న తర్వాత కట్టలేదని చెప్పి మమ్మల్ని నరకం చూపించేస్తున్నారు, వేదన చూపించేస్తున్నారు, అసభ్యంగా మాట్లాడుతున్నారు. అసభ్యంగా మాట్లాడటం అటువంటి చేయటం తప్పే గాని నువ్వు డబ్బులు కట్టకపోతే నీ ఇంటి చుట్టూరు తిరిగి నిన్ను వేధించి కట్టించుకోవటం మాత్రం కరెక్టే. ఎందుకనంటే నువ్వు చచ్చిపోయే స్థితిలో ఉన్నప్పుడు నీకు డబ్బులు ఇచ్చినప్పుడు మరి ఆ డబ్బులు వాళ్ళు వసూలు చేసుకోరా, వదిలిపెట్టేసేసి ఆ నెగ్లెక్ట్ చేసి పక్కన పడేస్తే మరి ఆడేలా బతుకుతాడు. కొంతమంది ఈ వడ్డీలు ఇచ్చే వ్యాపారాల మీదే కొన్ని అనేకమైన కోట్లాది ఫైనాన్స్ సంస్థలు పనిచేస్తున్నాయి. మన ప్రభుత్వాలు కూడా రాష్ట్రాలు నడిపించడానికి అప్పులు చేసే నడిపిస్తున్నాయి. అన్ని రాష్ట్రాలు, అన్ని దేశాలు కూడా. మరి వాళ్ళంటూ ఆ కోటేశ్వర్లు లేకపోతే ఆ కోట్లు కురిపించే ఆ సంస్థలు అప్పులు ఇవ్వకపోతే గనక ప్రభుత్వాలు నడవకపోతే ప్రజలు చచ్చిపోతారు. అక్కడ ప్రజల యొక్క అవసరాలు తెచ్చినట్టు ఏదో ఒక రకంగా అప్పు చేస్తారు, తప్పనిసరి, అది కావాల్సిందే. అలా చేసిన తర్వాత ఆడెప్పుడే ఎగ్గొట్టేస్తే వాళ్ళు ఎందుకు ఊరుకుంటారా? ఇప్పుడు నేనేమన్నా బతులు తీసుకొని బాబు ఇదిగో ఈ డబ్బులు తీసుకోవయ్యా, ₹2 వడ్డీ ఇవ్వు లేకపోతే ₹5 వడ్డీ ఇవ్వు అని చెప్పి నేనేమన్నా బతులాడు ఇచ్చారా? తీసుకునేటప్పుడు ₹10 అయినా ₹20 వడ్డీ అయినా సరే ఇచ్చేయి, నాకు కావాలి. 2 వాయిదాలు అయిన తర్వాత వడ్డీకి నాడు కట్టిన దానికి లెక్కలేసుకుంటా ఉంటారు. అటువంటి నీచ సంస్కృతికి దిగజారిపోయే వాళ్ళు ఈ రోజుల్లో ఎక్కువ మంది ఉన్నారు. అంటే ఈ టాపిక్ సందర్భం లేకపోయినా డబ్బు ఎంత చెడు మార్గాల్ని, ఈ దొంగతనాల్ని, ఎగవేసే మార్గాల్ని, మన యొక్క క్యారెక్టర్ని పోగొట్టుకునే మార్గాలు చూపిస్తాయో నేర్పిస్తున్నా. అదే నిన్న నచ్చిన వ్యక్తి నీ తల్లిదండ్రులు అవ్వచ్చు, నీ తోబుట్టువులు అవ్వచ్చు, నీ భార్య బిడ్డలు అవ్వచ్చు, లేదు నువ్వు ఇష్టపడిన వ్యక్తి అయినా అవ్వచ్చు. నమ్మకంగా నీతో గనక ఇద్దరు ఏకాభిప్రాయంతో ఉండి చిన్న చిన్న గొడవలు వచ్చినా సరే సర్దుకు వెళ్తూ ఉంటే గనక ఆ లైఫ్ మాత్రం ఎప్పుడు అసలు గొడవలు ఉండాలి, తిట్టుకోవాలి, అలగాలి, మాట్లాడుకోవడం మానేయాలి, మళ్ళీ కలవాలి. అదే లవ్ అంటే, అదే లైఫ్ అంటే. అంతేగాని ఏ మాట మాట్లాడినా అలాగే, ఇది వద్దు అంటే అలాగే అంటే గనక ఏకపాత్ర అభినయం లాగా మనం ఒక్కడమే చేసుకున్నట్టు ఉంటుంది. మాట్లాడుకుంటాం, ఇద్దరు కలిస్తేనే కదా, ఒకళ్ళ మనసులోని భావాలు ఒకళ్ళు చెప్పుకుంటేనే కదా సంతోషమైన బాధ అయినా తీరటం అన్నా జరుగుద్ది, లేకపోతే రావటం అన్నా జరుగుద్ది. ఒకళ్ళకి బాధ బయటికి వెళ్ళిపోతే ఇంకొకరు ఓదార్పు వాళ్ళకి సంతోషాన్ని ఇవ్వచ్చు. ఇటువంటివి అనేకమైన ఉన్నాయి. కాబట్టే ఈ రోజుకి ఆ ప్రేమ అనే ఒక పదానికి దాసోహం అయిపోతున్నారు, భవిష్యత్తు ఏంటో అనేది ఆలోచించకుండా. అందుకోసమని మనిషి బ్రతకాలంటే కేవలం డబ్బు ఉంటేనే సరిపోదు, ప్రేమ ఉంటేనే సరిపోదు. ప్రేమ, డబ్బు ఈ రెండిట్లో ఏది కావాలి అని మీరు గనక అడిగితే చంద్రుడు కావాలి, సూర్యుడు వద్దు అని చెప్పేవాళ్ళు ఎవరైనా ఉంటారా? లేకపోతే సూర్యుడు మాకొద్దు, చంద్రుడే కావాలని అడిగేవాళ్ళు ఎవరైనా ఉంటారా? ఎవరి ఇంపార్టెన్స్ వాళ్ళది, ఎవరి యొక్క పని వాళ్ళది. ఈ రెండిట్లో ఏది లేకపోయినా మనం అయోమయంలో, చీకటమయంలో పడిపోతాం. అలాగే మనిషి బ్రతకటానికి కూడా ఆక్సిజన్ ఎటువంటిదో అటువంటిది మన ప్రేమ. మన హార్ట్ లాంటిది డబ్బు. హార్ట్ బాగుంటే ఈ శ్వాస బాగా తీసుకుంటే గనక హ్యాపీగానే ఉంటది. కానీ తీసుకొని పంప్ చేసి ఈ గుండె గనక పనిచేయకపోతే నువ్వు ఎంత శ్వాస తీసుకుందామని ప్రయత్నం చేసినా ఇది సపోర్ట్ అవ్వదు. హార్ట్ సపోర్ట్ అవ్వదు, లంగ్స్ సపోర్ట్ అవ్వు. నువ్వు ముక్కులు ఎగదీసి పీల్చుకున్నా సరే లోపల ఈ పని చేయకపోతే గనక దానికి ఉపయోగం లేదు. అలాగే డబ్బును కూడా పిచ్చగా సంపాదించండి, పిచ్చగా సంపాదించండి. సంపాదించవలసిన వయసు దాటిపోయినా సరే, చచ్చే వరకైనా సరే అవకాశం అనేది వస్తుంది. చచ్చే వరకు ప్రేమకు కూడా అవకాశాలు పొంది 84 ఏళ్ల వయసులో 30 ఏళ్ల అమ్మాయిని ప్రేమ వివాహం చేసుకున్న వ్యక్తుల్ని పేపర్లో ఎంతో మందిని చూస్తున్నాం. అసలు ఎవరైనా ఊహిస్తారా? ఇది ఎక్కడ 84, ఎక్కడ 30, లేదు ఎక్కడ 90, ఎక్కడ 70. ఏ రోజు ఎలా ఉంటుందో మనం చెప్పలేం. కానీ 90 ఏళ్ల వయసులో
కష్టపడి డబ్బులు సంపాదించగలమా? సంపాదించలేము. ఎందుకంటే మంచం మీద పడిపోతాం. మనం ఎవరి మీదన్నా ఆధారపడటమో, మన పిల్లల మీద ఆధారపడటమో లేదు. బయట వాళ్ళు ఎవరు ఆధారపడినా వాళ్ళు చచ్చినా చేయరు. ఎందుకంటే ఈరోజు పిల్లలే చూడట్లేదు. పిల్లలే చూడకుండా కేర్ టేకర్ని ఎవరిని పెడుతున్నారు. మరీ టూ మచ్ గా ఇసుకెత్తా ఉంటే ఆక్సిజన్లో ఐసీయూలో ఉన్నప్పుడు ఐసీయూ తీసేయమని చెప్పరా బాబు అని అంటున్నారు. అయిపోయింది, దట్స్ ఇట్. అంత విషయం కాదు ఈ రోజుల్లో. అలాంటప్పుడు బయట ఎవరు చెప్తారు? అందుకోసం ఆ టైంలో ప్రేమ దొరకవచ్చు, ఒక తోడు దొరకవచ్చు, ఒక జోడీ కూడా దొరకవచ్చు. ఎందుకనంటే అటువంటి సిచ్యువేషన్ లో ఉన్న ఒక వ్యక్తే కలిసినప్పుడు, ఒకళ్ళ భావాలు ఒకళ్ళు పంచుకున్నప్పుడు అఫ్ కోర్స్ వాళ్ళకు కొత్త జంటలాగా, యువ జంటలాగా పరుగులు పెట్టేసి ఉత్సాహంగా బైకులు నడుపుకుంటూ వెళ్ళిపోవక్కర్లా. మాట చాలు, మనకి సేద తీర్చే, మన మనసులోకి కొంచెం ఊరటనిచ్చే మాట చాలు. కానీ అలా అని సంపాదించవలసిన వయసులో సంపాదించకుండా ఆ తృప్తి కోసమే నువ్వు తృప్తితోనే బతుకుతూ ఉంటే గనక అసంతృప్తితోనే బతుకుతావు. తర్వాత డబ్బు లేకపోతే నీ చుట్టూ నీ మీద ఈగలు కూడా వాలవు. ఎందుకనంటే ఈ దగ్గరే ఉందని. ఎందుకంటే బెల్లం చుట్టూ మన దగ్గర ఏమైనా తింటాకుంటేనే వస్తాయి ఈగలు కానీ దోమలు కానీ. మన దగ్గర ఏం తినటానికి ఏమీ లేకపోతే అవి కూడా రావు. వీడి దగ్గర ఏమి లేదు, కనీసం పీల్చడానికి రక్తం కూడా లేదు వీళ్ళ దగ్గర, ఇంకొకళ్ళు ఎవరైనా ఎత్తుక్కుందామని వెళ్ళిపోతాయి. మరి అలాంటప్పుడు మరి మనం సంపాదించిన డబ్బులు లేకపోతే మనం బతకడానికి, కొంతమందికి డబ్బులు లేని వాళ్ళు 100 సంవత్సరాలు బతికేసే వాళ్ళు ఉంటారు. తినటానికి ఏమి ఉండవు, ఎక్కడో చోట అనాథాశ్రమంలోనూ అక్కడ ఇక్కడ అడుక్కొని ఏదో రకంగా తింటా ఉంటారు. కోట్లు సంపాదించిన వాడు 20 సంవత్సరాలకు 30 సంవత్సరాలకు చచ్చిపోయే వాళ్ళు కూడా ఉన్నారు. అందుకోసమని అలా చచ్చిపోతామేమోనని చెప్పి మనం సంపాదించుకోకుండా ఉంటే గనక నువ్వు ఎంతకాలం బతుకుతావో ఎవరికి తెలియదు. నువ్వు బతికినంత కాలం అన్నా బ్రతకాలి. బతకటానికి కావలసిన డబ్బు సంపాదించుకోవాలి, నీ మీద ఆధారపడిన వాళ్ళకి సంపాదించుకోవాలి. నువ్వు నలుగురికి పేరు ప్రఖ్యాతలు పొందాలనుకుంటే కొంతమందికి సేవ చేయటాకన్నా సంపాదించాలి. అనేక మంది అనేక మనస్తత్వాలతో ఉంటూ ఉంటారు. కానీ ప్రేమ అనేది ఒకే ఒక మనస్తత్వంతో ఉంటారు. అది కేవలం మనకి సపోర్ట్ అవ్వటానికి, ఒక బాండింగ్ ఇవ్వటానికి, మనల్ని ముందుకు నడిపించటానికి, నీకు నేను ఉన్నాను అని చెప్పి, లేదు నాకు ఆవిడ ఉంది అని చెప్పి నమ్మకంగా ఆ ఉన్న యొక్క ఆలోచనలు మనిషిని చక్కగా ముందుకు నడిపించటానికి, ఎంత వృద్ధాప్యం వచ్చినా సరే ఇటువంటి ప్రేమాభిమానాలు ఉన్న కుటుంబాలు హ్యాపీగా గడుపుతూనే ఉంటారు. కానీ ఈ ముసలోడిని అయిపోయినగా ఎందుకు వచ్చిన బతుకు, చచ్చిపోదాం అని చెప్పి ఆలోచించే వాళ్ళు తక్కువ మంది ఉంటారు. ఎందుకనంటే సమస్యలతోనే భరించేవాళ్ళు, సమస్యలతోనే వేదన పడేవాళ్ళు ఈ లోపల ఎక్కువైపోయారు. దానికి కారణం ప్రేమించిన వాళ్ళు మోసం చేయటం, లేకపోతే ఆ ప్రేమను నిలుపుకోలేకపోవటం, లేదు డబ్బు సంపాదించవలసిన వయసులోనే ఈ ప్రేమలకి దోమలకి టైం అంతా స్పెండ్ చేసి సంపాదించలేని వయసులకు వచ్చేటప్పటికి నీకు డబ్బు విలువ తెలియటం, అది నీకు ఎన్ని ప్రయత్నాలు చేసినా రాకపోవటం, అవన్నీ కామనే. అందుకోసమనే ఒకే ఒక్క మాట చెప్పి ముగిస్తాను. మీరు నచ్చిన వ్యక్తి కోసం 1,00,000 ప్రయత్నాలు, 1,00,000 ప్రయత్నాలు, 1,00,000 ఆలోచనలో చేసే అంత తీవ్రమైన ప్రయత్నం నువ్వు నిలబడటానికి, నువ్వు బ్రతకటానికి కావలసిన డబ్బు సంపాదించటానికి కూడా అందులో 50% ప్రయత్నాలు, ఒక 50,000, ఒక 10,000, ఒక 20,000 ప్రయత్నాలు గట్టిగా చేస్తే ఒకడికి తొలి ప్రయత్నంలోనే కొట్టేస్తారు, ఇంకొకడు కొన్ని ప్రయత్నాలన్నా కొట్టేస్తారు. ఏది? డబ్బు కొట్టేటువంటి దొంగతనం చేయటం కాదు, జాబ్ అన్నా కొడతారు, బిజినెస్ అన్నా చేస్తారు, లాటరీలన్నా సంపాదిస్తారు. ఎలాగొచ్చిందన్నది మనకు అనవసరం. అక్రమంగా కాకుండా సక్రమంగా సంపాదించింది ఎప్పుడు మనకు తృప్తినిస్తూ ఉంటుంది. అటువంటి ప్రయత్నాలు అవి చేసుకుంటూ ఇది చేసుకుంటారన్నా ఓకే, మిమ్మల్ని ఎవరేమనరు. కానీ కెరీర్ కోసం నువ్వు ప్రయత్నాలు చేయకుండా వాటికే
రేపు ఏ డ్రెస్ వేసుకొని వెళ్ళాలి, ఈ రోజు బైక్ మీద రైట్ నుంచి షార్ట్ కట్ కొట్టి క్రాస్ తిప్పాను, రేపు లెఫ్ట్ నుంచి కొడదామా అనే ఆలోచనలు ప్లాన్లు చేసేయాలని ఎలా మనం సొంతం చేసుకోవాలని చూస్తావు. ఆ జాబ్ కొట్టాలంటే నేను ఏం చదవాలి, ఎవరెవరిని కలవాలి, ఎవరెవరు సలహా తీసుకోవాలి, ఏ ఏ బుక్స్ చదవాలి, లేదు నాకు చదువు రాట్లా, నాలో ఏమి స్కిల్స్ ఉన్నాయి వాటిని బయట పెట్టి ప్రజలకు చూపించి ఆ ద్వారా నేను చేసే ఆ యొక్క డాన్సే అవ్వచ్చు, పాటలే అవ్వచ్చు, లేకపోతే బిజినెస్ అవ్వచ్చు, లేకపోతే క్రీడలే అవ్వచ్చు, వాటి ద్వారానైనా నువ్వు కసిపెట్టి నువ్వు డబ్బులు సంపాదించుకుంటా ఉంటే ఉద్యోగాల కంటే అవే బెస్ట్. అందుకోసమని డబ్బుంటే ఒక మనిషి ఉన్నాడన్న ధైర్యం కంటే డబ్బు ఇస్తుంది. ఎందుకనంటే మనిషి మనకున్న మన అవసరాలు తీర్చడానికి ఆ మనిషి పనికిరాడు, కానీ డబ్బుంటే మాత్రం ఈ మనిషి లేకపోయినా మనకు అనారోగ్యం చేసింది అనుకోండి, మనకి ఓదార్చడానికి మనిషి లేకపోయినా హాస్పిటల్కి వెళ్ళకుండా ఎవరో ఉండరు, ముందు వెళ్ళిపోతారు, అక్కడికి వెళ్తారు, కావాల్సిన ఫీజులు డబ్బులు కట్టేస్తారు, టెస్టులు చేయించుకుంటారు, వైద్యం చేయించుకుంటాడు. కానీ ఈ మనిషి ఉన్నందువల్ల నువ్వు డబ్బు సంపాదించినందువలన ఆ మనిషి ఉన్నా సరే నీకేమన్నా ఉపయోగమా? నువ్వు ఎప్పుడు పోతావరా బాబు అని చూస్తూ ఉంటారు. అందుకోసమని అంత హీనంగా అంత ఇదిగా మనం ఉండకూడదు. మన యొక్క లైఫ్ ఒక ట్రాక్ గాని నలుగురిలో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకొని నిరూపించుకోవాలని అవసరం లేదు. నీ జీవితం నువ్వు నీ కుటుంబంతో నువ్వు హ్యాపీగా గుట్టుగా గడుపుకుంటే చాలు, అదే నీకు తృప్తినిస్తుంది. నిన్ను పొగున్నోళ్ళందరూ నువ్వు చచ్చిపోయేటప్పుడు నీతో పాటు రారు, నిన్ను తిట్టిన వాళ్ళందరూ కూడా నువ్వు చచ్చిపోయేటప్పుడు నీతో పాటు రారు. ఇవన్నీ తాత్కాలికం. బట్ ప్రేమించిన వ్యక్తి మాత్రం ఉండి ఈ డబ్బు కూడా సంపాదించుకుంటే వాళ్ళ యొక్క జీవితం పూలపాన్పు అంటారు చూసారా, అలాగే ఉంటుంది. అటువంటి పూలపాన్పు మీ జీవితాన్ని పొందాలంటే తప్పనిసరిగా ప్రేమ డబ్బు రెండు సంపాదించాలి. అంతకంటే ఏది ముఖ్యమని చెప్తే ముందు డబ్బే సంపాదించండి, ప్రేమ మీ కాళ్ళ దగ్గరికి వచ్చి తీరుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.